గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రేణుక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడ్ విత్ లవ్. సో గాయ్స్, ముందుగా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ అయితే ఈరోజు డేట్ షేర్ చేసుకుంటాం మీతో. ఈరోజు డేట్ వచ్చేసి December 27th. ఈరోజు అయితే మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో అందుకే మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయాము. మార్నింగ్ టెంపుల్కి వెళ్తాం కదా, మన ఇండియాలో మనకు అది బాగా అలవాటు. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను, కాకపోతే ఆ డ్రెస్ వేరేది వేసుకుంటాను, అది మీరు వీడియోలో చూద్దరు. కానీ ఫస్ట్ అయితే నేను ఇక్కడ హస్బెండ్కి నేను కొన్న బట్టలు అయితే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇవైతే నేను హస్బెండ్ బర్త్డే రోజే షాపింగ్ చేసేసాను అనమాట. మళ్ళీ నాకు యానివర్సరీ అప్పుడు వెళ్ళి తీసుకునే అంత ఒప్పుకుంటుందా లేదా అని చెప్పేసి ముందే తీసుకున్నాను అనమాట. కాకపోతే బిగ్గెస్ట్ ఫ్లాప్ ఏంటంటే బర్త్డేకి తీసుకున్నదేమో టైట్ అయిపోయింది, యానివర్సరీకి తీసుకున్నది లూజ్ అయిపోయింది. 2 షర్ట్లు ఫ్లాప్ అయ్యాయి. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే నేను వేరే ఏమీ ప్లాన్ చేయలేదన్నమాట. గిఫ్ట్స్ ఓన్లీ బట్టలు తీసుకున్నాం అన్నట్టు. సో ఇక్కడైతే నేను సారీ వేసుకున్నాను ఆ రోజు. ఇదైతే అమ్మ తీసుకొచ్చింది అనమాట నాకు ఇండియా నుంచి. ఇది కూడా సర్ప్రైజ్, అమ్మ దగ్గర నుంచి నాకు ఇది గిఫ్ట్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఫుల్ లైట్ వెయిట్ ఉండింది, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనం ఎక్కువ హెవీగా వేసుకోలేము కదా. అండ్ హస్బెండ్కి నేను శారీ కట్టుకుంటే చాలా ఇష్టం. సో నేను మ్యాక్సిమం శారీస్ కట్టుకోవడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఇక్కడ తెలిసిందే కదా, మనం శారీ కట్టుకోవాలన్న అన్ని ఈవెంట్స్ అన్ని పెళ్ళిళ్ళు ఏముండవు కాబట్టి ఎప్పుడైనా కుదిరినప్పుడు కంపల్సరీ కట్టుకుంటాను. సో మాకైతే మ్యారేజ్ అయ్యి 3 years అవుతుందండి ఈ ఇయర్తో. ఐఎమ్ సో 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 హ్యాపీ. ఇది ఇలానే ఎప్పటికీ కంటిన్యూ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవుతుంది కూడా. సో ప్రతి కపుల్లోనే మేము కూడా చాలా గట్టిగా గొడవ పడుతూ ఉంటాము, ఎందుకంటే ఇద్దరు పర్సన్స్ కలిసి ఉండాలంటే వాళ్ళ మైండ్ సెట్స్ కలవాలంటే చాలానే టైం పడుతుంది కదా. మాకు కూడా చాలా టైం పట్టింది, టైం తీసుకున్నాము. ఇప్పటికీ కొన్ని థింగ్స్ ఉంటాయి, ఎవ్వరూ పర్ఫెక్ట్ కపుల్ కాదు, ప్రతి దాంట్లోనే మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి కొన్ని థింగ్స్లో. సో మనం అడ్జస్ట్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోవడమే, ఎందుకంటే మనకి నచ్చిన వాళ్ళ కోసం మనం ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వాలి. దాంట్లో కూడా ప్రేమ ఉంటుంది, అది కూడా మనం హ్యాపీగా తీసుకోవాలి కదా. సో అందులో మేమిద్దరం ఒకరికొకరు అడ్జస్ట్ అవుతాము, మంచిగా సపోర్ట్ చేసుకుంటాము, కొట్టుకుంటాం, మళ్ళీ మాట్లాడేసుకుంటాము. ఆ థింగ్స్ అన్ని మనకి చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటాయి, కొంచెం ఫన్నీగా కూడా తర్వాత గుర్తొచ్చినప్పుడు. సో ఫైనల్లీ మేమైతే మంచిగా మనస్ఫూర్తిగా దేవుడిని మొక్కేసుకున్నాం అనమాట. ఇలానే కంటిన్యూ అవ్వాలి, ఇంకా ఎంతకాలం అయితే అంతకాలం మంచిగా ఇలానే ఉండాలని చెప్పేసి. సో ఫైనల్లీ పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడైతే టెంపుల్కి రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఆ రోజు అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు, ఫుల్గా డల్గా ఉండింది. సో వీడియోలో అందుకే ఎక్కువ చూపించలేదు అమ్మని. సో మేమైతే మంచిగా రెడీ అయిపోయాము. నాకు ఈ రోజు నాలుగు చాలా మంచిగా అనిపించింది, చాలా డేస్ తర్వాత బాగా రెడీ అయ్యాను. ఈ రోజు అయితే చాలానే టెంపుల్స్ అనుకున్నాము, బట్ ఏమీ సెట్ అవ్వలేదన్నమాట. ఎందుకో తెలియదు, ఆ రోజు వెళ్ళిన టెంపుల్స్ అన్ని రిపేర్లో ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళకి దగ్గరలో ఫెస్టివల్స్ అన్ని మంచిగా రాబోతున్నాయి అనమాట. సో దానికైతే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి టెంపుల్స్లో. సో ఇదైతే కాళికామాత టెంపుల్కి వచ్చాము. అమ్మ లాస్ట్ టైం వచ్చినప్పుడు చూడలేదని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట. అండ్ ఇక్కడైతే ఇట్లా మాలలు కట్టి దొరుకుతాయి అనమాట, పూలదండలు అయితే. అరిటాకులకి అయితే ఇంకా లోటే లేదని చెప్పొచ్చు. మాకు ఎప్పుడైనా అరిటాకులు కావాలంటే ఈ ప్లేస్కి వచ్చే తీసుకుంటాము. ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ థింగ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి, మనకి గ్రాసరీస్ ఏంటి అవన్నీ మేము ఇక్కడికి వచ్చే తీసుకుంటాం అనమాట. సో మాల చూసారా ఎంత నీట్గా కట్టారో, నాకైతే భలే అనిపించింది. సో అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తారనమాట దేవుడికి ఇచ్చేవి. మేము అలా డైరెక్ట్గా తీసుకెళ్ళి దేవుడికి అలా ఇచ్చేయడమే. సో ఇక్కడైతే మేము అరటిపళ్ళు అవి తీసుకుంటున్నాము. సో ఇక్కడ టెంపుల్ ఆల్రెడీ చెప్పాను కదా రిపేర్లో ఉందని చెప్పేసి, దానివల్ల అయితే దేవుడిని బయట ఉంచారు. సో నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో చూపిద్దాం అనుకున్నాను, బట్ అలో చేయలేదన్నమాట. దేవుడి దగ్గరికి అందరూ అలో చేయరు కదా. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చూసారు కదా ఎంత పెద్ద తలుపు ఉందో, ఎప్పుడో పాత కట్టడాలు ఇవి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో మేమైతే మంచిగా దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. సో ఇక్కడే మేము నెయ్యి, పెరుగు, కుండ పెరుగు దొరుకుతుంది ఇక్కడ. హస్బెండ్ ఎప్పుడు ఇక్కడ నుంచే తీసుకొస్తారు. ఇంకా నెయ్యి, నూనె అన్ని ఇక్కడ నుంచి మాకు బాగా దొరుకుతాయి అన్నమాట. మీరు గమనించుంటే వీడియో స్టార్టింగ్ నుంచి నా ఇయర్ రింగ్స్ నేను ఒక 100 సార్లు చూసుకుని ఉంటాను, నాకు చాలా నచ్చాయి అనమాట. ఇవైతే నేను అమ్మతో బయటకు వెళ్ళినప్పుడు తీసుకున్నాను. మీలో ఎవరైనా వీడియో చూస్తుంటే మీకు బాగా గుర్తొస్తుంది. ఆ టెంపుల్ రిపేర్లో ఉంది కదా. సో నేను ఇంకొక టెంపుల్కి తీసుకెళ్ళమని అడిగాను హస్బెండ్ని, నాకు ఇంకా సేపు అట్లా టెంపుల్ దగ్గర కూర్చోవాలని ఉంది అని చెప్పేసి.
ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ అయితే ఆల్రెడీ మేము విజిట్ చేసాము, నైట్ టైం వెళ్ళామన్నమాట. ఆ రోజు నేను వీడియో సరిగా షూట్ చేయలేదు, ఉంటే నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను షార్ట్స్లో. ఆ రోజు అయితే చాలా బాగుంటుంది, అక్కడ పూజలు ఏవో జరుగుతుంటే మొత్తం మంచిగా పూలతో డెకరేట్ చేశారనమాట. సో అదే తప్పితే వచ్చేసాము, బట్ ఇక్కడ కూడా రిపేర్లు జరుగుతున్నాయి. నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యానమాట. ఏంది ఇది, మొత్తం కర్టెన్స్ కూడా క్లోజ్ చేసేసారు, దేవుని చూడడానికి కూడా లేదు. మీకు అక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇదేంటంటే వెంకటేశ్వర స్వామి ఉంటారు గుళ్ళో, మొత్తం చుట్టూ మిగతా దేవుళ్ళు కూడా ఉంటారనమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, ఇది మీకు చూస్తేనే అర్థమవుతుంది. సేమ్ మన ఇండియన్ స్టైల్కి మించి ఉందన్నమాట. చూసారు ఎంత బాగా చేశారో. సో మీకు చూపించాలనిపించింది, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెళ్ళిన 2 టెంపుల్స్ రిపేర్లో ఉండడం అండ్ సరిగా దర్శనం అవ్వకపోవడం నాకు మనసు అంతా ఏదోలా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, దేవుడు అన్నీ చూస్తాడు, ఎప్పుడో మనతో ఉంటాడు, ఆ ఫీల్ ఉంటే చాలు కదా మనకి. సో ఇంకా అక్కడ కాసేపు అలా కూర్చొని ఇంకా టిఫిన్కి బయటకు వచ్చామన్నమాట. ఆల్రెడీ నేను దీనికోసం పోస్ట్ చేస్తున్నాను షార్ట్స్లో, మీరు ఎవరైనా మిస్ అయ్యింటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇదైతే ఇక్కడ టీ హౌస్ అనమాట, మయన్మార్లో చాలా 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 ఫేమస్. ఇక్కడ మంచిగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు అందరూ. సో ఇక్కడైతే హస్బెండ్ ఫస్ట్ టైం ఒక కొత్త ఐటమ్ ఆర్డర్ పెట్టారు. అంటే హస్బెండ్కి అలవాటు ఉంది, నేనైతే ఎప్పుడూ తినలేదన్నమాట. సో అమ్మ కూడా ఉండిందని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశారు. ఇదేంటంటే రోటీలో వాళ్ళ స్టైల్లో దాల్ ఒకటి చేసి లోపల స్టఫ్ చేస్తారనమాట. ఫస్ట్ తిన్నప్పుడు నాకు అంత నచ్చలేదు, తినే కొలది బాగా అనిపించింది అనమాట. సో మేమైతే అది మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ ఆబ్వియస్గా నా ఫేవరెట్ నంజితో లేకుండా అసలు బ్రేక్ఫాస్ట్ అవ్వదు బయటకు వస్తే. సో నంజితో ఆర్డర్ చేసాము. పూరీలు చూసారా ఎంత బాగున్నాయో, సేమ్ మన ఇండియన్ స్టైల్ లాగా. కర్రీ కూడా చాలా బాగుంటుంది, ఒక పికిల్ టైప్ ఇస్తారు, అన్ని మిక్స్ చేసుకుని తింటే అదిరిపోతుంది అనమాట. మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా ఎస్పీ బేకరీకి వచ్చేసామన్నమాట. నేను ఆల్రెడీ నా ప్యాకింగ్ వీడియోలో చెప్పాను కదా కేక్ ఆర్డర్ చేసామని. సో ఫైనల్లీ మన కేక్ మన చేతిలోకి వచ్చేసింది. అసలు ఎంత క్యూట్గా అనిపించిందో. కొంచెం మీడియం సైజ్లోనే ఆర్డర్ పెట్టుకున్నాము, ఎవరో ఎక్కువ తినట్లేదు కదా. సో ఫైనల్లీ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసాము. కాకపోతే ఒక్క టెంపుల్ కూడా ఓపెన్లో ఉంది కానీ అన్ని రిపేర్లో ఉన్నాయన్నమాట. అంటే మార్చిలో ఇక్కడ బాగా పూజ జరుగుతాయి. సో దానికోసం అయితే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. కాకపోతే నాకు కొంచెం ఏదోలా అనిపించింది, టెంపుల్కి వెళ్ళి అలా కూర్చోాలనిపించింది, బట్ అవ్వలేదు. 2 టెంపుల్స్కి వెళ్ళాం, 2 అట్లానే ఉన్నాయి. సో మళ్ళీ మీరు నైట్ చూద్దరు కానీ మేము ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం అనమాట డిన్నర్కి. సో అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేద్దరు కానీ మేబీ చిన్న క్లిప్స్ ఇందులో యాడ్ చేయవచ్చు, ఎందుకంటే కేక్ కటింగ్ ఉంది. సో అది ఇందులోనే యాడ్ చేయవచ్చు, మేబీ చూద్దాం ఏమవుతుందో. సో ప్రస్తుతానికి అయితే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. నాకైతే ఈ సారీ చాలా నచ్చింది, అసలు తీయాలని కూడా అనిపించలేదు అనమాట. ఇంకా వీడియోస్ తీసుకుని ఇంకా ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాను. సో ఇంకా టైం అవుతుందని చెప్పేసి ఇంకా లాస్ట్ టైం ఫైనల్ ఇట్లా నా బుజ్జి పంపుతూ అట్లా వీడియోస్ తీసుకున్నాను. సో ఈ సారీ మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని కేక్ కటింగ్కి రెడీ అవుతున్నాం అనమాట. ఇందాక మీకు కేక్ దగ్గర నుంచి చెప్పలేదు కదా. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి, మేము ఎట్లా అయితే ఇచ్చామో అలానే ఇచ్చారనమాట. చాలా క్యూట్గా ఉండింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. హ్యాపీ బర్త్డే అయితే సాంగ్ ఉంటుంది, ఫైనల్లీ కేక్ కటింగ్ కూడా చాలా చాలా మంచిగా జరిగింది. వీఆర్ సో హ్యాపీ. సో విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో దీని తర్వాత అయితే ఇంకొక వీడియో రాబోతుంది. నైట్ మేము బయటకు వెళ్ళామన్నమాట. అది యాక్చువల్గా ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నాను, ఇప్పటికీ వీడియో చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియో కింద ఎడిట్ చేశాను అనమాట. సో స్టే ట్యూన్. మరి ఆ వీడియోస్ అన్ని రావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? సో మేమైతే ఇప్పటికీ ఇట్లానే హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, ఉంటాం కూడా. సో ఇక్కడైతే మా మేడ్ చూసారు కదా దేవి, తనకి ఇంకా తను వచ్చేసి తన కజిన్ సిస్టర్ అనమాట. సో ఇక్కడ సాయి గారు, అందరూ మంచిగా కేక్ని ఎంజాయ్ చేసాము. కేక్ అయితే చాలా 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 టేస్టీగా ఉండింది, మేమైతే కుమ్మేసామన్నమాట. మరి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ గాయ్స్, సీ యూ సూన్, లవ్ యూ.